చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అఖండ రుద్రాయ నమః, అఘోర రుద్రాయ నమః, భైరవ రుద్రాయ నమః. చలనచిత్ర రంగంలో మకుటము లేని మహారాజుగా వెలుగుతున్న మన నందమూరి బాలకృష్ణ గారు, వారి తండ్రి అయిన నటసింహం, పద్మభూషణ్, నందమూరి తారక రామ వంశంలో జన్మించిన మన నందమూరి బాలకృష్ణ గారు, వాళ్ళ నాన్న రామాయణము, భారతము, భాగవతంలో ఆయన నాన్న తిట్ట అయితే, ఈయన శైవ మతం, శైవులు అంటే ఈశ్వరుని గురించి ఈయన ఎంతో అఖండ తాండవంగా ఈ సినిమాలో ప్రదర్శించాడు మన బాలకృష్ణ గారు. మన నందమూరి ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్, అనంతపూర్ జగన్ వారి మిత్ర బృందం ఈ సినిమా కోసం బాలకృష్ణ ఎక్కడో ఊటీను హిమాలయాల్లో ప్రదక్షిణ చేస్తే, వీళ్ళు పంచభూత లింగాలు, వారణాసి, త్రయంబకేశ్వర, కాళహస్తి, శ్రీశైలం ఇలాంటి పంచభూత లింగాల దగ్గర వెళ్ళి బాలకృష్ణ గారికి, వారి అభిమానులకి మంచి ఆయుష్, ఆరోగ్యం ఉండాలి, ఇలాంటి చలనచిత్రాలు భక్తిపూర్వకంగా దేశానికి, ప్రజలకు మంచి సందేశాత్మక చిత్రాన్ని అందించాలి, ఆయన ఆరోగ్యంతో ఉండాలి. ఒక పక్క రాజకీయాలు, ప్రజాసేవలు ఉంటూ, ఒక పక్క చలనచిత్ర రంగానికి న్యాయం చేస్తూ, ప్రజలకు న్యాయం చేస్తూ, ఇంకా 100 సంవత్సరాలు ఆయన ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని ఎన్బికే హెల్త్ హ్యాండ్స్ జగన్ వారి మిత్ర బృందమంతా పంచభూత లింగాలను ఈ ఆయన సినిమాలు ఉపయోగించిన త్రిశూలమైతే ఏమింది, ధమరుకమైతే ఏమింది, ఇవన్నీ తీసుకొని ప్రతి ఒక్క శివాలయానికి వెళ్ళి పూజలు చేయించుకొని వచ్చారు. కాశీలో పూజ చేయించారు. త్రయంబకేశ్వరం, కాళహస్తి, శ్రీశైలం ఇలాంటి శివక్షేత్రాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేయించుకొని ఆయన అనుకున్న సమయానికి ఏదన్నా ముహూర్తం పెడితే బాలకృష్ణ గారు ఆ ముహూర్తానికి కార్యక్రమం జరగాలి. అది ఒక చీకటి రాత్రి అనుకొని 5వ తేదీనే కావలసిన సినిమా ఇప్పటికి రావడానికి కారణం ఈ చలనచిత్రానికి ఏదైనా దోషం ఉందేమని చెప్పి పక్క రాష్ట్రంలో ఉన్న పావగడ సినిమాత్మక దేవాలయంలో వెళ్ళి బాలకృష్ణ గారి పేరు మీద, వారి అభిమానుల పేరు మీద శనేశ్వర స్వామికి కూడా తైలాభిషేకాలు, సీతలమ్మ వారికి తైలాభిషేకాలు ఇవన్నీ చేసుకుని వచ్చిన వెంటనే అక్కడ మెడ్రాస్ హైకోర్టులో శుభవార్త తెలియపరిచారు. అయా మీరు 12వ తేదీ చలనచిత్రము రిలీజ్ చేసుకోవచ్చని ఆర్డర్ ఇచ్చారు. శివుని ఆజ్ఞ, అభిమానుల కోరిక, శని ప్లస్ ఈశ్వరుడు, శనీశ్వరుడు, అట్లా ఈశ్వరుడినే శనేశ్వరుడు ప్రతిష్ఠించాడు. అలా శనేశ్వరుని మనం ఆరాధించుకొచ్చిన వెంటనే మనకి ఈ సినిమాకు అన్ని విధములైన అధికారాలు, ఆటంకాలు అన్ని తొలగిపోయి ఈరోజు అనంతపురంలో మన తగ్గాల గోత్రోద్భవుడైన వెంకటకృష్ణారెడ్డి గారి చలనచిత్ర మందిరంలో అత్యంత భక్తి శ్రద్ధలతో, ఇది చలనచిత్రం కాదు, మందిరం కాదు, ఇది ఒక దేవాలయంగా మనము అనుకొని అక్కడ ఈశ్వరుని ప్రతిష్ఠించాం. ఇక్కడ త్రిశూల దీపాలు వెలిగిస్తున్నాం. తర్వాత మన అనంతపురం నగర శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, తర్వాత మడకసిర శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు, వారందరూ
ఎంతో ఉత్సాహంగా ఈ గౌరీ దేవాలయం అంటే గౌరీ థియేటర్ అంటే ఈశ్వరుని భార్య వాళ్ళ స్వగృహమే అయినది ఇది. అట్లా గౌరీ థియేటర్లు ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరునికి మహాన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం, వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తీసుకుని వచ్చిన పుణ్య జలాలైతేమి, అక్కడి నుంచి పూజ చేసుకుని వచ్చిన విభూతి కుంకుమతో కూడా ఈరోజు స్వామివారికి భస్మాభిషేకం, పంచామృతాభిషేకం, మహాన్యాసపూర్వక ఏకాదశి వారు రుద్రాభిషేకాలు చేసుకొని మనము చలనచిత్ర మందిరానికి వెళ్ళి మన అభిమాన నటుడైన బాలకృష్ణ గారు నటించిన అఖండ చిత్రాన్ని మనమందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఈ రోజు ఆ శుభగడియలు వచ్చాయి. ఈ రోజు చలనచిత్రం రిలీజ్ అవుతుంది, విడుదలవుతుంది. అందరూ ఈ చలనచిత్ర సినిమాని చూసి వారు కూడా ఆయన సందేశించిన ఆధ్యాత్మికం సనాతన ధర్మాన్ని మనము తెలుసుకొని ముందుకి ఇలాంటి సనాతన ధర్మానికి సంబంధించిన చిత్రాలు కూడా విడుదల చేయాలని చెప్పి ఆ ఈశ్వరుడు అనుగ్రహంతో ప్రతి ఒక్కరు ఈ సినిమాని ప్రపంచమొత్తం చూసి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరిచి ఆ ఈశ్వరుని అనుగ్రహం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అఘోర రుద్రాయ నమః, అఘోర రుద్రాయ నమః, రుద్రాయ నమః, అఘోర రుద్రాయ నమః, అఖండ రుద్రాయ నమః, అఖండ రుద్రాయ నమః, హైందవ రుద్రాయ నమః, హైందవ రుద్రాయ నమః, కాలాగ్ని రుద్రాయ నమః, కాల రుద్రాయ నమః, ప్రళయ రుద్రాయ నమః, రుద్రాయ నమః, నందీశ్వరాయ నమః, నందీశ్వరాయ నమః, అఘోర రుద్రాయ నమః, అఘోర రుద్రాయ నమః, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ.